అండి నిజంగా. సో ఎస్, లుకింగ్ ఫార్వర్డ్ టు లిసన్ టు యువర్ స్పీచ్. ఉదయ్ భాను గారు. హాయ్ అండి, అందరికీ నమస్తే. హౌ యూ ఆల్? మేమైతే పట్టరాని సంతోషంలో ఉన్నామండి. వెన్ యువర్ వర్క్ స్పీక్స్ యూ డోంట్ నీడ్ మచ్ వర్డ్స్ అండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున థ్యాంక్స్ చెప్పాలి. అండ్ మా ఆడియన్స్కి, మా Z5కి ఈరోజు నేనంతా గ్రాటిట్యూడ్తోనే మాట్లాడాలండి. నా కాంటెంటే అది. బికాజ్ సక్సెస్ ఎంత ఆనందాన్ని ఇస్తుందని చాలా రోజుల తర్వాత తెలిసింది నాకు. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. అంటే ఒక ప్రాజెక్ట్ కోసం ఎంత కష్టపడ్డామో అంటే ప్రతి ఒక్కరు 100కి 100% ఇచ్చారండి. బట్ 100% ఇచ్చినా ఆడియన్స్ దాకా రీచ్ అవుతుందో లేదా అన్న ఒక డైలమా, ఒక క్వశ్చన్ మార్క్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. బట్ వన్స్ ఇట్ ఈజ్ అవుట్, ఫోన్ నాన్ స్టాప్గా మోగుతూ బ్యూటిఫుల్ మెసేజెస్ వస్తుంటాయి. అంటే ఎక్కడెక్కడి నుంచో మెసేజెస్ వస్తుంటాయి. అవన్నీ చదువుతుంటే ఎంత ఆనందంగా ఉందో నేను మాటల్లో చెప్పలేను. సో ఇంత ఆనందానికి కారణమైనటువంటి ముందుగా మా Z5కి, ఎంటైర్ టీమ్కి, సిద్ధు, కిరణ్ అందరికీ కన్వే చేయండి ప్లీజ్. ఎస్పెషల్లీ అను మ్యామ్కి, జయంత్ గారు ఇప్పుడే వెళ్ళిపోయారు, వారికి కూడా అందరికీ. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీరామ్ నేను నీకు రుణపడిపోయాను శ్రీరామ్. సీరియస్లీ ఈ క్యారెక్టర్ అనుకోగానే నన్ను కాస్ట్ చేసినందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ ఐ హ్యావ్ నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ అండి. సో అండ్ డైరెక్టర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అ లాట్. మాటల్లో చెప్పలేమో మేమందరం ఎంత సంతోషంగా ఉన్నామో. మీలాగే ఎక్స్ప్రెషన్స్తో చెప్పేస్తాను సార్. అందరూ ఎంత బ్యూటిఫుల్గా కష్టపడ్డారో మాటల్లో చెప్పలేనండి. అండ్ నా రోల్ ఎస్పెషల్లీ రెబెకా జోసెఫ్గా, అంటే ఎంత పవర్ఫుల్ పోలీస్ ఆఫీసరు, అంత ఎంపతి ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్. అంటే విమెన్ కనుక ఏదైనా అథారిటేటివ్ స్టేట్లో ఉంటే ఇలాగే ఆలోచిస్తారు మోస్ట్ ఆఫ్ దెమ్. మేబీ అట్లీస్ట్ ఒక 60 to 70%. సో అందరికీ అందుకే అంతగా కనెక్ట్ అయింది. అండ్ ఎక్కడ చూసినా ఇది సినిమా కాదా అని అడుగుతున్నారు. నేను ఇంకా చెప్పాను, యూఎస్లో ఇది సినిమాగానే రిలీజ్ అయిందండి, తెలుగు ఇక్కడ మాత్రం, ఇండియాలో మాత్రం అలా చెప్పేస్తున్నాను సార్. అబద్ధం చెప్పేస్తున్నాను, ఏం చెప్పాలి, అది అబద్ధం అని కొంతమంది తెలిసిపోద్ది ఇప్పుడు. సో దీన్ని నిజంగా మా ప్రసాద్ గారు అన్నట్టు ఇది సినిమాలాగా ఎడిట్ చేసి థియేటర్స్కి వస్తే ఇంకా ఒక విజువల్ వండర్లా ఉంటుంది. బికాజ్ మేము చేసినప్పుడు ఇంకా చాలా కొంచెం లెందియర్గా సీన్స్ ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ సీన్స్ కానీ, ఇప్పుడు తను చేసినటువంటి ఎమోషనల్ సీన్స్ కానీ, ఇంకా ఫాదర్తో చాలా సీన్స్ ఇంకా కొంచెం లెందియర్గా ఉన్నాయి. బట్ అన్నింటి క్రిస్ప్ చేసి 20 minutesలో 25 minutesలో కుదించారు. సో నాకు అనిపించింది ఈ సినిమాకి వస్తే ఇంకొంచెం అదంతా కనిపిస్తే ఇంకెంత బాగా కనెక్ట్ అవుతారో అనిపిస్తోంది నాకు. బికాజ్ మేమందరం పర్ఫామ్ చేశాం కాబట్టి. సో ఇంత మంచి ప్రాజెక్ట్లో నేను ఒక పార్ట్ అండ్ పార్సల్ అయినందుకు నేను ఆ భగవంతుడికి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఇక్కడున్న ప్రతి ఒక్కరూ చాలా ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ అండి. మా మహేష్ గారు మమ్మల్ని ఎంత బ్యూటిఫుల్గా మమ్మల్ని స్క్రీన్ పైన క్యాప్చర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా డైరెక్టర్ సార్, పార్ట్ 2కి వారికి నేను కావాల్సినన్ని ఇటు వెళ్ళి నడిచినప్పుడల్లా ఒక హింట్ ఇస్తున్నా. మీరు పడుకున్నా కూడా రావాలి సార్ పార్ట్ 2 ఆలోచనల్లోకి. బికాజ్ మా సత్యనారాయణ రాజు గారు నేను ఆల్రెడీ రెడీ అయిపోతున్నాను సార్. యూనిఫామ్లో ఇంకొంచెం టైట్గా గుట్టించుకుంటున్నాం నెక్స్ట్ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం. అండ్ చాలా రోజుల తర్వాత రాజీవ్తో కలిసి వర్క్ చేయడం జరిగిందండి. ఇట్స్ బిన్ ఎ ప్లెజర్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ వాట్ అన్ యాక్టర్ హీ ఈస్. తను పర్ఫామ్ చేస్తుంటే సినిమాల్లో కనిపించినప్పుడల్లా అనుకునేదాన్ని ఇంకా చేస్తే బాగుండు, ఇంకా సినిమాలు వస్తే బాగుండు అనుకునేదాన్ని. సో ఫైనల్లీ రాజీవ్, నీ పొటెన్షియల్కి తగ్గ ఒక రోల్ వచ్చింది. అండ్ వాట్ అ పర్ఫార్మెన్స్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. సో ఇక్కడ మా హాస్టల్ గర్ల్స్ దగ్గర నుంచి మా ప్రొటాగనిస్ట్ మా రాజీవ్ వరకు ఎవ్వరు కొంచెం తక్కువ చేశారన్నట్టుగా లేదండి. 100కి 100% పర్ఫామ్ చేశాము. అండ్ ఆడియన్స్ ఎంత బ్యూటిఫుల్గా మమ్మల్ని అప్రిషియేట్ చేసినందుకు, ఇంత హ్యూజ్ ట్రెమెండస్ సూపర్ డూపర్ సక్సెస్ని మాకు ఇచ్చినందుకు, అండ్ OTT ప్లాట్ఫామ్స్లో దిస్ ఈస్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ద బెస్ట్ సిరీసెస్ అని ఎప్పటికీ డిస్కస్ చేయడం జరుగుతుంది లైఫ్ ఉన్నంత కాలము. సో అలా ఈ సక్సెస్ని మాకు ఇచ్చినందుకు ఆడియన్స్కి, మా ఎంటైర్ టీమ్కి పేరున థ్యాంక్ యూ. అండ్ ఎస్పెషలీ మా శ్రీరామ్కి మరొక్కసారి థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సూపర్ ఉదయ్ భాను గారు. సో పార్ట్ 2 కూడా రావాలి. మళ్ళీ మేము